హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నాసియా క్రియేటివిటీ అండ్ ఫుడీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లి సమోసా అండి. బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో చూస్తూ ఉంటాం కదా చిన్న చిన్న ఉల్లి సమోసాలు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కదా. ఇవి ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అండి. దీనికోసం మైదా పిండిని కొంచెం ఆయిల్ వేసి, సాల్ట్ వేసి ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలండి. ఈవినింగ్ స్నాక్స్గా అయితే చాలా బాగుంటాయండి ఈ సమోసాలు అయితే. ఇలా చపాతీ పిండిని అయితే కలుపుకొని పెట్టుకోవాలి. మనం చేసుకున్న సమోసాల షీట్లని సమోసా షేప్లో అతికించడానికి ఈ పేస్ట్ని అయితే యూస్ చేస్తామండి. దీనికోసం మైదా పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొంచెం థిక్ పేస్ట్లా అయితే వేసేసుకోవాలండి. ఈ పేస్ట్ అతికించడం వలన మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు సమోసాలలో ఉన్న స్టఫ్ అయితే బయటికి రాకుండా యూజ్ అవుతుందండి. చాలా బాగా స్టిక్ అవుతుంది ఇదైతే. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలను అయితే తీసుకోవాలండి. వీటిని చిన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. ఈ సైజులో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలలోకి మనం ఇప్పుడు మసాలాలని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలలోకి మనం కొద్దిగా కారాన్ని, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలాని అయితే యాడ్ చేసుకోవాలండి. వీటిని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకొని కొద్దిగా తీసుకుంటూ ఇలా మనం చపాతీ చేసుకోవడానికి వీలుగా కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ చపాతీ కంటే పల్చగా అయితే రోల్ చేసుకోవాలండి. చాలా పల్చగా ఉండాలి ఈ షీట్ అనేది. అప్పుడే సమోసాలు అనేవి క్రిస్పీగా వస్తాయండి. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ అయితే రోల్ చేసుకోవాలండి. చూడండి, చాలా పల్చగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని చపాతీ పెనంని అయితే తీసేసుకొని దీనిలో కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే చపాతీలు అనేవి బబుల్స్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి. అంతే అండి. బాగా ఓవర్ హీట్ అయితే చపాతీ అనేవి బాగా కాలిపోతాయి. అప్పుడు చపాతీ లాగా ఉంటాయి, షీట్ లాగా కాకుండా. చూడండి, ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ ఎడ్జెస్ కూడా కాల్చుకోవాలండి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు. ఈ విధంగా మనం సమోసా షీట్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా. వీటిని మనం సమోసా షీట్స్ కోసం కట్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 సైడ్స్ ఎడ్జెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను కదా. ఈ ఎడ్జెస్ని అయితే నేను ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఈ డీప్ ఫ్రై చేసిన దాన్ని సమోసా కోసం స్టఫింగ్ యూస్ చేస్తాం కదా, అందులో కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఎడ్జెస్గా కట్ చేసుకొని పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదండి, వీటిని అయితే యాడ్ చేసి కొంచెం కాల్చుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి రాగానే వీటిని మనం తీసేసుకోవాలండి. వీటిని మనం స్టఫింగ్ కోసం యూస్ చేస్తున్నాం కదా ఉల్లి అండి, వాటిలో అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు సమోసా షీట్ని అయితే ఈ విధంగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న మైదాతో ఈ విధంగా రాస్తూ షీట్ని అయితే రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న సమోసాలని ఇలా బాగా హీట్ అయిన ఆయిల్లో అయితే వేసేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో అయితే ఈ సమోసాలని కాల్చుకోవాలి. ఒకవైపు కాలాక మరోవైపు టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో కాల్చుకోకూడదండి, ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది. అలాగని హై ఫ్లేమ్లో కూడా కాల్చుకోకూడదు. సమోసా అనేవి పిండిగా ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలండి. ఇప్పుడు క్రిస్పీగా రెడీ అయిపోతాయి మీడియం ఫ్లేమ్లో అయితేనే.
చూడండి ఎలా కలర్ వచ్చేసాయో. అంతే అండి, సమోసాలు రెడీ అయిపోయాయి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.